క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 10వ అధ్యాయము 28 నుంచి 31 వచనాలు. మార్కు సువార్త 10వ అధ్యాయము 28 నుంచి 31 వచనాలు. పేతురు, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్కచెండ్రులైనను తల్లిదండ్రులైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో కూడా నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెండ్లను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మొదటివారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. చదవబడిన లేఖన భాగాన్ని పరిశీలన చేసుకుంటే, యేసు ప్రభువారు నిత్య జీవానికి వారసుడు నేను ఏం చేయాలి అని ధనవంతుడు అడిగినప్పుడు వాడికి కొన్ని విషయాలు ప్రభువారు చెప్తే, అతగాడు వ్యసనపడి వెళ్ళిపోయినప్పుడు ధనవంతుడు దేవుని రాజ్యానికి వారసుడు కాలేడన్న విషయం చెప్పినప్పుడు శిష్యులు మరి ఎవరు వెళ్ళగలరు అంటే, మీకు సాధ్యం కాదు కానీ దేవునికి సమస్తం సాధ్యమే, ఆయన ఎవరినైనా తీసుకొని వెళ్ళగలడు. సో మీరు క్రియల ద్వారా దేవుణ్ణి మెప్పించాల్సిన అవసరం లేదు. దేవుడే విశ్వాసం ద్వారా ఎవరైతే ఆయన విశ్వసిస్తారో వారిని తన రాజ్యానికి వారసుని చేసుకుంటారని ఈ మాటలు చెబుతుండగా పేతురుకు ఒక డౌట్ వచ్చింది. మరి మా పరిస్థితి ఏంటి? అదే ఆయన పేతురు, మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగాను. మేము మరి అన్నీ వదిలేసి వచ్చాం కదా, అది ధనవంతుడికి నువ్వేం చెప్పావు? అమ్మేసి పేదలకి ఇచ్చి నువ్వు నన్ను వెంబడించన్నావు. మరి మేమందరం వదిలేసి వచ్చాం కదా, మరి మా పరిస్థితి ఏంటి? మేము ఎక్కడికి వెళ్తాము, ఉంటామా అన్నప్పుడు పేతురు యొక్క కన్సర్న్ని, బాధని అర్థం చేసుకున్న ప్రభువారు వెంటనే పేతురుతో చెప్పే ప్రయత్నాలు మనం చూస్తున్నాం. అందుకేసు నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్కచెండ్రులైనను తండ్రులైనను తల్లులనైనను పిల్లలైనను భూములైనను విడిచినవాడు. అంటే యేసు ప్రభు వారిని అంగీకరించిన సమయంలో ఆ రోజుల్లో వాళ్ళు చాలా కోల్పోయారు. తల్లిదండ్రులను కోల్పోయారు, తోబుట్టులను కోల్పోయారు, ఇళ్ళను కోల్పోయారు, పిల్లలను కోల్పోయారు, బంధుమిత్రుల్ని, రక్త సంబంధాలను కోల్పోయారు. అయితే వీరిని వాళ్ళు దూరం చేయటం లేదా వాళ్ళు చంపబడటం ఏదో సంథింగ్ నష్టం అయితే జరిగింది. అది జరుగుతుందనేది ప్రభువారు ముందు నుంచే హెచ్చరించారు. ఇప్పటికీ చాలా సందర్భాల్లో చాలామంది భక్తులు తమ వారిని సువార్త విషయం కోల్పోతున్నారు. భారతదేశంలో జరిగిన ఒక సంఘటన మనం ఆలోచన చేసుకుంటే, గ్రహం స్టెయిన్స్ అని ఆయన సజీవ దహనం అయిపోయాడు పిల్లలతో. భార్య కొంత పిల్లలు ఇంట్లో ఉన్నారు. ఈయన పరిచర్యకరికై వెళ్తున్నప్పుడు జీబులో తగలబెట్టేశారు. సో సువార్త నిమిత్తం కోల్పోయింది. భారతదేశానికి పరిచర్య చేయడానికి వచ్చిన విలియం కేరీ ఒకరి తర్వాత ఒకళ్ళు చాలామందిని ఆయన కోల్పోయిన పరిస్థితి మనం చూస్తాం చరిత్ర చదివితే. సో సువార్త విషయంలోనూ ప్రభువుని అంగీకరించినప్పుడు మన వారిని కోల్పోతాం, విల్ లాస్. బట్ ఇక్కడ ప్రభు ఒక మాట చెప్తున్నాడు, ఇప్పుడు ఇహమందు అంటే ఇక్కడ ఇహమందు అంటే భూమి మీద ఈ హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెండ్లను తల్లులను పిల్లలను భూములను రాబో లోకముందు నిత్య జీవమును పొందుదనని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. ఇక్కడ కోల్పోయినా ఆత్మీయంగా, ఇక్కడ మాట ఆత్మీయంగా తల్లిదండ్రులను పిల్లలను భూములను నువ్వు పొందుకుంటావు. ఆదిమ క్రైస్తవ సంఘము
యెరూషలేములో దేవాలయం తప్ప మరి ఇంకా ఆళ్ళకెక్కడికి దేవాలయం లేదు. వారు యేసుని అంగీకరించినందుకు వాళ్ళని ఇళ్ళలో నుంచి తరిమేశారు. మరి ఆళ్ళెక్కడికెళ్లారు? ఆ తోటి క్రైస్తవుల ఇళ్ళల్లోనే వాళ్ళు ఉండిపోయారు. చాలా కాలం ఉండిపోయారు. అక్కడే భోజనాలు తిన్నారు. అక్కడే సహవాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందుకే అపోస్తల కార్యగ్రంథంలో చూస్తాం. రొట్టె విరుచుటందు, సహవాసమునందు, ప్రార్థన యందు, అపోస్తల బోధ యందు ఎడతెగక ఉండిరి అనంటే వాళ్ళు కోల్పోయిన దేవుడు వారికి మరొక రూపంలో ఆత్మీయంగా అన్నదమ్ములను, గృహాలను కూడా ఇచ్చాడు. వాళ్ళ సొంత గృహం కాకపోయినా ఆ ఇంట్లో ఉండగలిగిన అనుభవజ్ఞానం ఇచ్చారు. అంత మాత్రమే కాదు, నిత్య జీవాన్ని కూడా నేను ఇస్తాను అన్నది ప్రభువారు చెప్పిన వాగ్దానం. సో ఈ లోకంలో భౌతిక పరంగా ప్రభువును సువార్త నిమిత్తము ప్రభు కొరకు జీవిస్తున్న వారు రక్త సంబంధాలను కోల్పోవచ్చు. అయితే దేవుడు ఆత్మీయ సంబంధాన్ని ఇస్తాడు, ఆత్మీయ సహవాసాన్ని ఇస్తాడు, ఆత్మీయ ఎదుగుదలని ఇస్తాడు. దేవుడు అటు కృపను కుటుంబాలకు దయచేస్తాడు. సువార్తలో కోల్పోతాం, సువార్త పనిలో చాలానే కోల్పోతాం, చాలామందిని దూరం చేసుకుంటాం, దూరం చేసుకునే పరిస్థితి వస్తుంది. బట్ దేవునికి స్తోత్రం, అవన్నీ తిరిగిస్తారు. పైగా ఇక్కడ ఒక మాట అన్నారు 31వ వచనంలో, మొదటి వారు అనేకులు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. అంటే ప్రారంభ దినాల్లో ఆవేశంగా విశ్వసించిన వారందరూ పోను చివరి వాళ్ళు అయిపోతారు. చివరి వాళ్ళు కడపటి వారు చివరి వాళ్ళు మొదటిగా దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారన్న మాటను ప్రభు ద్వారా మనం అర్థం చేసుకుంటాం. సో కూలంకషంగా దేవుని రాజ్యానికి ఎవరు వారసులు అవుతారు అని అంటే అన్నీ వదిలేసుకోగలగాలి. పౌలు అంటాడు, సమస్తమును పెంటతో సమానంగా ప్రభు కోసం. అలాగని యోగుల్లాగా సాధువుల్లాగా ఉండమని కాదు. దూరం అవుతారు, దూరం అయ్యే పరిస్థితి వస్తుంది. వాళ్ళే దూరం చేస్తారు కొన్నిసార్లు, లేకపోతే పరిస్థితులే వీరిని దూరం చేస్తుంటాయి. అయితే ఇహమందు దేవుడు మళ్ళీ వాళ్ళకి రెండంతలు, నూరంతల అట్టి అనుభవాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఇప్పుడు నా ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తే, ప్రభువుని అంగీకరించుకున్నాను, దేవుణ్ణి తెలుసుకున్నాను. మా ఇంట్లో అందరిని దూరం చేసుకున్నాను. నేను తండ్రిని మా అక్క దూరం అయ్యారు. అయితే ఎంతమంది సహోదరులను ఇచ్చాడు నాకు సంఘంలో, ఎంతమంది తల్లులను ఇచ్చాడు దేవుడు నాకు సంఘంలో, ఎంతమంది తండ్రులను ఇచ్చాడు దేవుడు నాకు సంఘంలో. ఇల్లులు అవి కోల్పోలేదులే, ఆ స్థితికి దేవుడు ఇంకా తేలేదు, తెస్తాడేమో. అయినా సంఘం నాకు బాసటగా నిలబడుతుంది. దేవుడు ఇచ్చాడు ఆ భాగ్యాన్ని. వారిలో ఒంటరైన వాడు అనేకులు 1000 మందిగా ఉన్నాడు అన్నట్టుగా యెషయా భక్తుడి ద్వారా మనం చూస్తాం. సో ఇట్స్ ఓకే. దేవుడు ఒకళ్ళు దూరం చేసిన 100 మందిని మనకు సహవాసాన్ని ఇస్తాడు. అది ఆయన గొప్పతనం, అది ఆయన కృపా సత్యత, ఆయన వాత్సల్యత. సో లెట్ us ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ సాల్వేషన్. రక్షణ యొక్క ఆ మాధుర్యాన్ని మనం అనుభవించగలగాలి. దేవుడు మనల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించగలగటానికి మీ కృపను, మీ సహాయాన్ని దయచేయగలరని యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.